వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బెంట్లీ కార్ గురించి తెలుసుకుందాం. బెంట్లీ కార్ అయితే ఆ, ఇది మనకు టోటల్గా కొత్త కారు. దీనికి ఇంకా నంబర్ ప్లేట్ కూడా రాలేదు. మనం మొన్న రీసెంట్గా అయితే షోరూమ్ నుంచి అయితే తీసుకొచ్చాను. ఇందులో అయితే మనకు మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్స్ అయితే బాగా ఉన్నాయి. ఇందులో మనకు మంచి క్వాలిటీతో సహా మనకు మంచి ఫ్యూచర్ అయితే బాగున్నాయి. మనకు బయట కూడా చూసుకున్నట్టయితే ఈ గ్రిల్ కానీ ముందట మనకు ఫ్రంట్ గ్రిల్ కానీ చాలా డిజైన్తో సహా మనకు చూస్తే మాత్రం మంచి బెస్ట్ లుక్ అనుకోవచ్చు. ఇదైతే మనకు దాదాపుగా అయితే మనకు ఒక మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 5 కోట్ల నుంచి తర్వాత 7 కోట్ల మధ్య ఉంటుంది. ఇదైతే మనకు మంచి కార్ అని చెప్పుకోవచ్చు. మంచి సూపర్ లగ్జరీ కార్ అని చెప్పచ్చు. ఇది చాలా మట్టుకైతే ఇది మనకు అంత ఈజీగా తీసుకోవాలంటే మనం తీసుకోలేము. దీనికి బోలెడు ప్రాసెస్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు కొంచెం ట్రయల్ చేద్దాం, ఎట్లా అన్నది నడిపించి చూద్దాం. ఇదైతే మనకు ఇండియాలో అయితే 5 నుంచి తర్వాత 7 కరోడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే మనకు ఆటోమేటిక్ కార్లో పెట్రోల్తో సహా మనకు ఇదైతే మనకు ఒక లీటర్కి వచ్చేసి 10 నుంచి 12 కిలోమీటర్లు అయితే ఇస్తూ ఉంటుంది. దీని ఇంజన్ సామర్థ్యం అయితే చాలా పెద్ద ఇంజన్ సామర్థ్యం కాబట్టి అందుకోసము మనకు టోటల్గా అయితే దీని ఇంజన్ సామర్థ్యం అయితే 3500 సీసీ అయితే ఉంటుంది. అందుకోసము మనకు ఇది తక్కువ ఇంజన్ పవర్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మనకు ఫ్యూల్ అయితే మనకు తక్కువ యావరేజ్ అయితే ఇస్తూ ఉంటుంది. అందుకోసం మనకు ఇప్పుడు మనం మామూలుగా హైవే మీద అయితే మ్యాక్సిమం 12 కిలోమీటర్ అయితే మనకు వస్తూ ఉంటుంది. మామూలుగా సిటీలో అయితే నార్మల్గా మనం సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ మధ్యలో అయితే వెళ్తూ ఉంటే మాత్రం మనకు 10 నుంచి 11 బిట్వీన్లో అయితే మనకు ఇదైతే యావరేజ్ ఇస్తూ ఉంటుంది. దీంతోపాటు మనకు సూపర్ లగ్జరీ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది దుబాయ్లో కూడా మంచి ఫేమస్. దీన్ని మనము ఇక్కడ కొనాలన్నా కానీ 1.2 మిలియన్ అయితే ఉంది ఇక్కడ దుబాయ్ దరమ్స్కి అయితే. మన ఇండియాలో అయితే 5.52 నుంచి 7 కరోడ్స్ అయితే ఉంది. చాలా బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. నేనైతే ఫీల్ అయినా మంచి ఒక విఐపి కారు. మనం లగ్జరీ కార్లో కూర్చుండి నడిపిస్తూ ఉంటే మాత్రం ఒక ఫీలే వేరే ఉంటుంది. ఇదైతే మనకు షోరూమ్ బండి, కాకపోతే ఇంకా నంబర్ ప్లేట్ కూడా రాలేదు. మనము రీసెంట్గా రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళి రిజిస్ట్రేషన్తో సహా అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయితే చేసుకొని తర్వాత దీన్ని మనం బయట రొప్పడానికైతే అదైతే ఉంటుంది. అందుకోసం ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే వాళ్ళైతే రికవర్ మీద తీసుకొచ్చి మనకు డెలివరీ చేసింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కార్తో మీ ముందుకు వస్తాం మళ్ళీ లగ్జరీ కార్తో. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మీకు ముందుంటాం మళ్ళీ.